స్థానిక 22వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. ముగ్గుల పోటీలు పెట్టాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెడతా ఉన్నాం. అంటే ఓటుల కోసమే ముగ్గుల పోటీలు పెట్టే పరిస్థితి అయితే అధికారంలో వచ్చిన తర్వాత మరలా మాకు ఎలక్షన్ ఎప్పుడు 2029 అప్పుడు పెట్టచ్చు కదా. మేము అలా ఆలోచించరా. ఓటుల కోసం ఇది కాదు, ఇది కేవలం మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేస్తా ఉంది. దాంతో పాటు ఈ ముగ్గుల పోటీలు 2024లో అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు పెట్టారు. లాస్ట్ ఇయర్ ముగ్గుల పోటీలు పెట్టారా వాళ్ళు? ఈ ఇయర్ పెడతారని కూడా నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళకి ఓట్ల కోసమే చేస్తారు. రండి శ్రీని గారు, వాళ్ళు ఓట్ల కోసం ఆలోచిస్తారు. కానీ మేము ఒక మంచి సంస్కృతిని కాపాడాలని ఆలోచిస్తా ఉన్నాం. ఆ ఆలోచన విధానంతో ఈరోజు ముగ్గుల పోటీని కొనసాగిస్తా ఉన్నాం. మహిళా అధిక నిధులు వస్తా ఉన్నాయి. ఈ వార్డులో 3.5 కోట్లతో పాటు నగరంలో ఉన్న అన్ని వార్డుల్లో కావాల్సిన పనులన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేస్తాది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం. అలాగే ఈ వార్డులోనే ఎంఎన్ రావు గారు ఉన్నారు. ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైన దేవస్థానానికి చైర్మన్ గా ఆయనకి ఇచ్చాం. అలాగే మెయిన్ రోడ్ ఉంది, ఛాంబర్ ఉంది, వర్తకులు ఉన్నారు. ఆ ఛాంబర్ కి ప్రాతినిధ్యం వహించే ఒక ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వైశ్య సామాజిక వర్గం నుంచి 25వ వార్డు ఇన్ఛార్జ్ అయిన తవ్వ రాజా గారికి ఇవ్వడం జరిగింది. అలాగే గ్రంథి రాజా గారిని గౌరవించాం. కానీ దొరికారు. నేను అంత త్వరగా వదిలేస్తాను. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మీరు సహకరించండి. కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారం ఉన్న అహం మాకు లేదు. మేము ఎప్పుడూ కూడా మీకు సేవకుల కిందే ఉంటామని హామీ ఇస్తా ఉన్నా. అలాగే వర్తకుల యొక్క శ్రేయస్సుని కాపాడుతాం. వ్యాపారస్తులంటే మా అందరికీ గౌరవం ఉంది, ప్రజల పైన బాధ్యత ఉంది. అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియచేసుకుంటూ ముగ్గులు వేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ కిందటి సంవత్సరం మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి 3 ప్రైజులే ఇచ్చాం. కానీ ఈ రోజున పోటీతత్వం చూసి మేమే ఏదోటి చేస్తే బెటర్ అని చెప్పి ప్రైజెస్ పెంచాం. ఎన్ని అన్నది ఐడియా ఉందమ్మా?